ఇంత పైన నేను తప్పితే ఇంకెవరు ఉండరేమో అనుకున్నా, బట్ ఆ చెట్టు వెనకాల ఇద్దరు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ఇవాళ మనం అయితే బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ రూమ్ దగ్గర నుంచి మాకు ఒక జస్ట్ 20 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్. ఇప్పుడైతే ప్రెసెంట్ టైం ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో మనం ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్తూ మాట్లాడుకుందాం. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీలో చాలా మందికి అసలు ఈ వాటర్ ఫాల్స్ ఉంది బెంగళూరు సరౌండింగ్స్ అని తెలియదు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తా. అండ్ ప్రెసెంట్ వాటర్ ఉందా లేదా అని ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు, బట్ రీసెంట్ గా వర్షాలు బాగా పడ్డాయి కదా బెంగళూరులో. సో నేనైతే ఉంది అని అనుకుంటున్నా. మనకి అక్కడ దాకా వెళ్ళేంత వరకు కన్ఫర్మేషన్ లేదనమాట. సో చూద్దాం, మన లక్ బాగుంటే వాటర్ అయితే ఉంటది, లేకపోతే ఇంకా ఏం చేయలేము, జస్ట్ దగ్గరికి చూసి వచ్చేయాల్సిందే. క్లైమేట్ అయితే ప్రెసెంట్ చాలా చల్లగా ఉంది అండ్ గాలి మంచిగా ఉందన్నమాట వెదర్. ఇలాంటి టైంలో బైక్ వేసుకొని ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు. ఆటే నైస్. రోడ్డు చూసారు కదా ఎలా ఉందో, చిన్నది, మొత్తం చెట్లు, ఒక ఫారెస్ట్ లో, ప్రాపర్ ఫారెస్ట్ లో వెళ్తున్నాం మనం. అక్కడ ఏదో చెక్ పోస్ట్ కూడా ఉంది. ఫోన్ పే ఉందో లేదో వీళ్ళ దగ్గర. నేనైతే క్యాష్, ఫిజికల్ క్యాష్ అయితే ఏం క్యారీ చేయాల, స్కానర్ పెట్టుకున్నారు ఐడి కార్డులోనే. సో మనకి ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ బైక్ కి. వచ్చేసాం. సో మనం ఫస్ట్ వెళ్ళి వాటర్ ఫాల్ ని ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాం. బైక్ పార్క్ చేసి, ఇదే అనమాట పార్కింగ్ అంతా. మళ్ళీ ఇక్కడ కూడా 25 అక్కడ చెక్ పోస్ట్, అది ఎంట్రీ. ఓకే ఓకే. సో అక్కడ మనం కట్టిన 20 వచ్చి ఎంట్రీ ఫీ, అనేది పార్కింగ్ ఫీ. గైస్ అది పార్కింగ్. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసాం. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇవి దిగి కిందకి వెళ్ళాలి వాటర్ ఫాల్ చూడాలంటే. సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి కౌంట్, దాని వే టు ఫాల్స్. మనం వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఇంకా ఇలాగ స్టెప్స్ అన్నీ దిగి, మా కోతులు ఎట్లా ఉన్నాయి చూడండి ఎలా ఉందో. సో ఈ స్టెప్స్ అన్నీ దిగేసి ఇప్పుడు మనం ఇంకా కిందకి వెళ్ళాలి. మీరు స్టెప్స్ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే దిగండి, ఎందుకంటే జస్ట్ మిస్ బ్యాక్ స్లిప్ అయింది కొంచెం. కానీ ఏంటంటే స్టెప్స్ దిగాల్సిన అవసరం లేదనమాట, దొల్లుకుంటా కిందకి వెళ్ళిపోయి ఉంటాం. వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది, జనాలు చాలామందే ఉన్నారు. అండ్ ఎక్కువ ఫ్యామిలీస్తోనే వచ్చారు, బ్యాచులర్స్ కాకుండా ఫ్యామిలీతోనే ఎక్కువ మంది వచ్చినారు. చిన్నపిల్లలు, లేడీస్ అందరూ ఉన్నారు కాబట్టి సేఫే అనమాట ఈ ప్లేస్. సో ఈ స్టెప్స్ అన్ని దిగి కిందకు వచ్చాక మనకి అక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. నాగదేవత టెంపుల్ లా ఉంది. అండ్ అక్కడ ఎవరో పూజ చేసుకొని భోజనాలు కూడా తింటున్నారు దేవుడికి పెట్టుకొని. అండ్ ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఉంది. ప్రెసెంట్ వాటర్ అంత ఎక్కువ అయితే లేదు, చాలా తక్కువ. నేను ఏదో ఎక్కువ ఉంటుంది అంటే వర్షాలు పడ్డాయి కదా, కొంచెం ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేసిన, బట్ సో ఇప్పుడైతే దాని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నా. చూద్దాం, కొంచెం జారిలానే ఉంది, జాస్తి తడిచిపోతాం ఫుల్. ఓకే, సో వాటర్ అయితే ఎక్కువ ఉందంట, తడిచిపోతావు బట్టలు. థ్యాంక్స్, బట్టలు తడిచిపోతావు అని చెప్పారు. బట్ నాకైతే ఫోటో కావాలి. బా జిల్లా ఉంటున్నాయి లోపల వాటర్. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. సో మీరు మాత్రం ఇలాగా ఎక్కద్దు కొండలు అవి, మనం అంటే చేత చేస్తాలు.
ఇక్కడ గ్రిప్ కూడా లేదు, జారిందంటే అయిపోతాం. ఇంతకు మించి ఇంక ఎక్కలేంలే. వస్తుందా? సో నేనైతే ఫుల్గా తడిచిపోయా, అంటే వాటర్ తక్కువే కాబట్టి దిగేసే ధైర్యంగా, బట్ ప్యాంట్ మొత్తం తడిచిపోయింది. నేను అక్కడ బ్యాక్ సైడ్ అన్నదానం చేస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళేసి ఫుడ్ తినేసి ఇంకా ఇలా ముందుకు వెళ్తే ఇంకొక ప్లేస్ ఉందన్నమాట, అది కూడా చూద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ మేము పైన రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ తిందాం అనుకున్నాం ఫుడ్, బట్ లక్కీగా ఇక్కడ దేవుడి దగ్గర ఫ్రీగా పెట్టారు. సో డబ్బులు మిగిలింది. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంబారు, రైస్, ఇంకా మిక్చరు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంది. అంటే ఫ్రీగా వచ్చింది కదా, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్ చూసుకొని అండ్ అక్కడే టెంపుల్ దగ్గర ఫుడ్ పెడుతుంటే అది తినేసి ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఇంకా ముందుకి ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ ఉందంట. సో దాన్ని కూడా చూద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాం. ప్రెసెంట్ మనం చూడండి ఎంత ఒక పెద్ద కొండ అయితే ఎక్కేసాం. మాట కూడా రావాలి, ఆయాసం వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఆ బ్యాక్ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అది. బట్ ప్రెసెంట్ అయితే వాటర్ అస్సలు లేదు, జీరో చెప్పాలంటే. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి మొత్తం గ్రీనరీ, అదైతే మాత్రం చాలా బాగుంది. నేనైతే ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చేసా, కొండపైకి. అందరూ కిందనే ఉన్నారు. ఇంత పై నేను తప్పితే ఇంకెవరు ఉండరేమో అనుకున్నా. బట్ ఆ చెట్టు వెనకాల ఇద్దరున్నారు. ఇద్దరంటే ఎవరై ఉంటారో మీకు తెలుసు కదా, ఇద్దరు లవర్స్ ఆ చెట్టు వెనకాల కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా. మనం వాళ్ళైతే డిస్టర్బ్ చేయట్లా. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ ప్లేస్కి వస్తే ఆఫ్టర్నూన్ ఫుడ్ అదే లంచ్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని తినొచ్చు. చాలామంది అలానే చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది, చల్లగా. అక్కడే వాటర్ కూడా ఉంటుంది మీకు కడుక్కోవడానికి. అంటే డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోండి, ఫుడ్ మిగతా వాటికైతే వాటర్ ఇక్కడే ఉంటుంది. అంటే చాలా వరకు ఫ్యామిలీస్ అంతా అలానే చేస్తున్నారు. ఫుడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ తిని కాసేపు వద్దండి. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, చిన్నదే వాటర్ ఫాల్. ఆడ కాసేపు టైం స్పెండ్ చేసి అండ్ ఇక్కడ టెంపుల్, ఈ టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు. మాకైతే ఫుడ్ తెచ్చుకొని తినే కాన్సెప్ట్ తెలీదు. తెలుసుంటే మేము కూడా ఒక 2 బిర్యానీ పార్సల్ తెచ్చుకొని హ్యాపీగా ఆ చెట్ల కింద కూర్చొని తిని ఉండేవాళ్ళం. మెట్లన్నీ ఎక్కేసరికి దోలు తిరిగిపోయింది. ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం. అటు పక్క వెళ్తే మన బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకి రెస్టారెంట్ కూడా ఉంది అక్కడే. పైన మనకి డ్రింక్స్, వాటర్ అవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఒక కూల్ డ్రింక్ తాగాలి. అన్నా అది ఎత్తుకోవాలి ఇప్పుడు, అద్దె తట్టుకొస్తుంది. కూల్ డ్రింక్ తొప్పేసింది. కొనుక్కున్నా తాగదామని, చేతిలో నుంచి లాక్కు వెళ్ళిపోయింది. రౌడీ కోతులు. అది దాన్ని ఓపెన్ చేయలేక కనీసం ఓపెన్ చేసి అన్న చుట్టూ తాగుండేది. ఎట్టి ఓపెన్ చేస్తా కొరికేసింది దాన్ని. వాటర్ ఫాల్ దగ్గర నుంచి పైకి వస్తే మనకి రిసార్ట్ లోపల ఫుడ్ కూడా ఉంటుంది. సో అది పార్కింగ్. అండ్ ఇక్కడ పక్కనే మనకు బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. మయూర నిసర్గ బోట్ క్లబ్ అంట దీని పేరు. దాని అక్కడే మనకి ఎంట్రీ. సో మనకి ఆ బోట్ ఇచ్చేస్తారు, కాళ్ళతో తొక్కుకుంటా వెళ్ళొచ్చు. ఆల్రెడీ చాలామంది చూడండి వెళ్తూ ఉన్నారు. లైఫ్ జాకెట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సేఫే. ఇక్కడ బోటింగ్ అయితే మస్ట్గా ట్రై చేయండి. మేము చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఆల్రెడీ క్యూ ఉందన్నమాట, వెయిటింగ్. సో టైం టేకెన్, వీకెండ్ కదా. బట్ మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొంచెం వెయిట్ చేసి మంచిగా అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో అది గైస్ వీడియో. ముత్యాల మధువు వాటర్ ఫాల్స్ బెంగళూరు నుంచి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్. అంటే నేను సజ్జాపూర్లో ఉండేది, నాకైతే 20 కిలోమీటర్స్, ½ అన్ అవర్ జర్నీ. ఇంకొంచెం లోపల ఉండే వాళ్ళకి ఇంకో 10 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. వీకెండ్కి పర్ఫెక్ట్ స్పాట్ ఇది. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని. ప్రెసెంట్ వాటర్ ఫాల్లో వాటర్ అయితే అంత లేదు, మేబీ ఇంకొన్ని రోజులు పోతే వాటర్ వస్తుంది, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అది వీడియో. బెంగళూరులో ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు. వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నచ్చితే వచ్చిన లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.